హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ముఖ్యమైన జాబ్ అప్డేట్ గురించి డిస్కస్ చేద్దామండి. సో కంపెనీ పేరు హీరో. ఈ హీరో కంపెనీలో ఒక రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి పొజిషన్ టీమ్ పర్సన్ ఆర్ టీమ్ మెంబర్గా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం. ఇంటర్వ్యూ డేట్ వచ్చి 20th నవంబర్ ఫ్రైడే. సో ఈ నెల 20th నవంబర్ ఫ్రైడే జరుగుతుంది. టైం 9 o'clock. 9 o'clock ముందుగా 8:30 కానీ తెలుపుకోవాలి అడిగి. క్వాలిఫికేషన్ ఈ యొక్క పొజిషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే ఎస్సీ 10th, ఇంటర్మీడియట్ అండ్ ఐటీఐ ఈ 3 క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పొజిషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎలిజిబుల్. ఫీమేల్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చి ఓన్లీ 10th, ఇంటర్మీడియట్, ఐటీఐ అండి. కానీ మేల్కి వచ్చేసరికి ఓన్లీ ఐటీఐ మాత్రమే ఉంటుంది. ఓన్లీ మేల్కి అయితే ఐటీఐ మాత్రం క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి ఉండాల్సిన ఏజ్ క్రైటీరియా 18 to 25 years మాత్రమే. 18 to 25 years మాత్రమే ఈ యొక్క పొజిషన్కి టీమ్ మెంబర్కి. సో దీనికి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే నీడ్ హయ్యర్ ఒరిజినల్ మార్క్స్ మెమో. ఆల్రెడీ ఇచ్చున్నాడు, నీడ్ హయ్యర్ ఒరిజినల్ మార్క్స్ మెమో. ఇక్కడ ఒరిజినల్ మార్క్స్ మెమో అని అడిగాడు, కానీ వాళ్ళు ఇంటర్వ్యూ టైంలో వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి అడుగుతున్నాడు, అంతేగాని వాళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకోరు. జస్ట్ వీ హ్యావ్ టు వెరిఫై అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంటే ఆ పర్సన్ కూడా ఉన్నాయా లేవా వెరిఫై చేసి మీకు ఇచ్చేస్తారు. దానికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ జిరాక్స్ కాపీలో 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ ప్లస్ ఐటీఐ ఈ 3తో పాటుగా ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్లస్ రేషన్ కార్డ్ జిరాక్స్ మొత్తం ఈ యొక్క 5 కాపీస్ ఇవ్వాలి. దాని తర్వాత ఎక్స్ట్రా కంపెనీ వాళ్ళు ఏమి ఇస్తారు, ఒక ఎంప్లాయీకి ఏమి ఇస్తారంటే చూద్దాండి, ట్రాన్స్పోర్ట్ అండ్ ఫుడ్ ఫెసిలిటీ అనేది ఈ కంపెనీలో ఉన్నది. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ యొక్క హీరో కంపెనీలో, సో దే విల్ గివ్ ది ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫుడ్ ఫెసిలిటీ అండి. సో అక్కడ క్యాంటీన్ కూడా ఉంది ఆ కంపెనీలో, కొత్తగా పెట్టినారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ రూట్స్. ట్రాన్స్పోర్ట్ రూట్స్కి సంబంధించి ఎక్కడి నుంచి వెళ్తాయి ఆ కంపెనీకి, ఆ కంపెనీ వాళ్ళు ఏ యొక్క రూట్కి ఇచ్చారు. ఒకటి సత్యవేడు, ఇంకోటి తడ, సులూరుపేట, వరదాపాల్యం, బుచ్చినాడు కంట్రిగా, ఆరంబాకం. మొత్తం ఈ 6 పాయింట్స్కి ఇవ్వడం జరిగింది హీరో కంపెనీ వాళ్ళు. సో ఈ 6 పాయింట్స్ ఎవరైతే మీకు ఉన్నారో వాళ్ళు ఇంటర్కి వెళ్ళవచ్చు. అట్ ద సేమ్ టైం కొంచెం లాంగ్ ఒక పుత్తూరు అటువంటి కాలేజ్ నుండి కూడా ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చి అటెండ్ అవ్వచ్చు అండి. మీ యొక్క సౌకర్యం బట్టి అది మీ ఈ యొక్క హీరో కంపెనీకి ఇంటర్వ్యూ రావచ్చు. కొంచెం లాంగ్ అయితే మీరు రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటీరియర్ లొకేషన్ చూద్దాం. ఇంటీరియర్ లొకేషన్ చూడండి. ఇంటీరియర్ లొకేషన్ నియర్ చెరువి చెక్ పోస్ట్, సత్యవేడు మండలం, తిరుపతి డిస్టిక్. సో చెరువి చెక్ పోస్ట్ కూడా ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వన్స్ ఈ యొక్క పొజిషన్కి మీరు కానీ సెలెక్ట్ అయితే, సో ఐటీఐ క్యాండిడేట్కి 19,032 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది గ్రాస్ శాలరీ అండి. అదే నాన్ ఐటీ వాళ్ళకి అయితే 18,110 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది గ్రాస్ శాలరీ. సో నాన్ ఐటీ అంటే ఎవరు వస్తారు, ఇక్కడ ఫిమేల్స్ వస్తారు. అంటే ఫిమేల్కి శాలరీ 18,110 రూపీస్. బట్ ఐటీఐ క్యాండిడేట్కి సో 19,032 రూపీస్ అండి. మోస్ట్లీ ఇక్కడ ఐటీఐ పర్సన్ అనే వాళ్ళు ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నాన్ ఐటీ అంటే ఫిమేల్స్ కాబట్టి వాళ్ళకి ప్యాకింగ్ ప్లస్ స్టోర్ డిపార్ట్మెంట్ ఇవ్వడం మ్యాక్సిమం అవే ఉంటాయి. ఆ 2 డిపార్ట్మెంట్స్ ఉంటుంది. మీకు ఏదైనా ఈ యొక్క వీటి గురించి ఏదో మీకు ఫుల్ డౌట్ ఉన్నా కూడా సో ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. దే విల్ బి రీచ్ యూ. థ్యాంక్ యూ అండి.